ఇది ఆ విషయాలు పక్కన పెడితే 1999 నుంచి 2004 వరకు కూడా ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అంటే అధికార పక్షం నుంచి వచ్చే ఏ విమర్శలు కావచ్చు, ఏ అంశాలనైనా కూడా తిప్పి కొట్టడంలో కావచ్చు, అధికార పక్షం మీద ఒంటి కాలుతో లేచినప్పుడు వాళ్ళు చేసే తప్పిదాలను ఎత్తి చూపించడంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న మీరు రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండేవారు. అంటే మిస్టర్ డిపెండబుల్. అంటే 2004 నుంచి అక్కడ కావచ్చు, 2004 నుంచి 2009 వరకు కావచ్చు, మిస్టర్ డిపెండబుల్ అనేకే మనకు ఇదనమాట. ఇండియా క్రికెట్లో సచిన్ ఎట్లా మిస్టర్ డిపెండబుల్గా ఎట్లా ఉండేవాడు అలా ఉండేవారు మీరు 1999 నుంచి 2004 వరకు. అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎందుకు క్యాబినెట్లోకి తీసుకోకుండా స్పీకర్గా ప్రతిపాదించారంటే మీరే కోరుకున్నారా స్పీకర్ కావాలని, లేకపోతే క్యాబినెట్లోకి తీసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడలేదా? ఇష్టపడలేదని భావించాను, కానీ బహుశా స్పీకర్ ఎవరిని పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాను కదా, నేను ఎక్కువ కూడా సభలోనే నేను నా శక్తి అంతా ఉపయోగించేవాడిని. అంటే అనేకమైన కమిటీలకు చైర్మన్గా ఉండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి ఇట్లా అనేకమైన సభ కమిటీలకు చైర్మన్గా పనిచేశాను. కాబట్టి సభాపతిగా ఈయన పనికొస్తాడేమో అని ఆయన మనసులో ఏదో ఒక సమయంలో వచ్చినట్టుంది. అందుకే ఎప్పుడైతే మినిస్ట్రీ అనౌన్స్ అయిందో 2004లో గెలిచిన తర్వాత నాకు ఫోన్ రాలే. మిగతా వారికి ఫోన్ మంత్రుల్లో వస్తే, మీరు మంత్రి అయితే మీకు ఫోన్ వస్తుంది, ఇంకోలోకి వస్తుంది. కానీ నాకు లేట్గా ఫోన్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారే చేసి నాకు చెప్పారు, ఐ గాట్ అ బెటర్ రోల్ ఫర్ యూ, బిగ్గర్ రోల్ ఫర్ యూ అని చెప్పారు. అప్పుడే నాకు అర్థం అయిపోయేది, నేను ఎట్లా మినిస్ట్రీలో ఉండను, నన్ను ఏదో స్పీకరో ఏదో చేస్తారనే ఒక ఫీలింగ్ వచ్చేది. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తీసుకుందాం, ప్రయత్నం చేద్దాం, మంచిగా నెరవేర్దామనే దీంతో ముందుకెళ్ళాను. మీరు క్యాబినెట్లో లేరు. అంటే 99 నుంచి 2004 వరకు అసలు రాజశేఖర రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించాను, మిస్టర్ డిపెండబుల్గా ఉన్నాను, అధికార పక్షం చేసే తప్పిదాలతో ఎత్తి చూపించడంలో ముందున్నాను, అయితే నన్ను క్యాబినెట్లోకి తీసుకోలేదే అన్న బాధ మీకు కలగలేదంటారా? క్యాబినెట్లో రాలేదనే ఇనీషియల్ బాధ నాకు ఉండే. ఎందుకంటే స్పీకర్ అనేది నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఎందుకంటే చిన్న వయసు, అప్పుడు 42 ఇయర్స్లా సభాపతి అవుతారని ఎవరు కూడా ఊహించరు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఎంతో వయసు ఉన్న వ్యక్తులనే స్పీకర్లు అవుతారు. మినిస్టర్ కావాలని బాగా అపేక్ష ఉండే. మినిస్ట్రీ కావాలి, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో గ్రామాలు జిల్లాలు పర్యటించాలి, ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళాలి, ఒక యువకుడుగా ఉంటి కాబట్టి ఆ శక్తి ఉండే ఇంకా చేద్దామని. కానీ కొంచెం నిరాశ అయినా ఈరోజు నాకు ఇంకా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే సభాపతిగా సభా గౌరవం కాపాడటంలో నా పాత్ర కొంచెం ఉందని ప్రజలు గమనించారు కాబట్టి అది ఎంతో సంతృప్తి కలుగుతుంది. రెండోది, సాంప్రదాయక రాజకీయాలకు భిన్నంగా ఒక మంచి వాతావరణాన్ని సభలో క్రియేట్ చేయగలిగాను అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఈరోజు లభిస్తుంటుంది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.